హలో అందరికీ. మనం జ్యువెలరీ కొన్నప్పుడైతే ఇలాంటి పర్సెస్ అయితే ఇస్తూ ఉంటారు కదా, జ్యువెలరీ పర్సెస్. సో వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మనం అడిగి మరీ తెచ్చుకుంటాము. కాకపోతే వీటినైతే అస్సలు ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాము, అస్సలు యూజ్ చేయము. సో వీటినైతే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. అవి ఏంటో చూసేయండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఇలా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. సో ఒక హ్యాండ్తో బ్యాగ్, ఇంకో హ్యాండ్తో ఇలా మనం మనీ కానీ ఫోన్ కానీ పట్టుకొని వెళ్తూ ఉంటాము. సో కూరగాయలు కొనేటప్పుడు అయితే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇలా బ్యాగ్ లోపల మనం సేఫ్టీ పిన్తో ఇలా ఒక మనకు నచ్చిన పర్స్ని ఇలా పెట్టుకున్నామంటే ఫోను ఇంకా మనీ అందులో అయితే పెట్టుకోవచ్చు. కూరగాయలు తీసుకెళ్ళేటప్పుడు మనకైతే ఇబ్బందిగా ఉండదన్నమాట. సో ఒకటే హ్యాండ్తో మనం అన్నీ క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పడుకునే మంచంకి ఇలా డబుల్ సైడ్కి పెట్టేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి నచ్చిన పర్సు ఇలా చిన్నదైనా పెద్దదైనా స్టిక్ చేసుకోవచ్చు. సో నైట్ టైము మనం వ్యాజ్లిన్ కానీ జెండు బామ్ కానీ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు ఉన్నప్పుడైతే ఇలా ట్యాబ్లెట్స్ నైట్ టైంలో కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ వేసుకునే అలవాటు ఉంటుంది. సో వాళ్ళకి డ్రాప్స్ కానీ అలాంటివి అయితే ఇందులో మంచిగా పెట్టుకోవచ్చు అనమాట పర్సులో. ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటారు. సో ఇందులో పెట్టుకున్నామంటే మర్చిపోకుండా బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి తప్పకుండా. సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా సింగిల్ జిప్ ఉన్నవి అయితే ఉంటూ ఉంటాయి. సో మనకి మనీ కానివ్వండి లేదంటే కార్డ్స్ అయినా పెట్టుకోవడానికి లోపల ఇంకో జిప్పు ఉండదు. కాబట్టి మనము ఇందులో కనుక ఇలాంటి మనకు నచ్చిన చిన్న పర్సన్ అయితే ఇలా సేఫ్టీ పిన్తో కానీ లేదంటే డబల్ సైడ్ టైప్ పెట్టేసి ఇలా పెట్టుకున్నామంటే మనకి మనీ ఇంకా కార్డ్స్ అయితే ఇందులో క్యారీ చేయొచ్చు. చాలా బాగుంటుంది. లోపల ఉంటాయి కాబట్టి సెక్యూర్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం. వేరే హ్యాండ్ బ్యాగ్స్ పెద్దవి అయినా ఉంటాయి కదా, సో వాటికి కూడా సింగిల్ జిప్ అలాంటివి ఉంటాయి కదా, సో వాటిలో కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది మనకైతే. సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం ఫోన్ ఛార్జర్ పెట్టేటప్పుడు ఇలా పక్కనైతే సెల్ఫ్ అలాంటివి అయితే ఏమి ఉండవు. సో ఫోన్ పెట్టడానికి అస్సలు ఉండదు కదా. సో ఇలాంటి మనం హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవి ఉంటాయి కదా, సో ఇలాంటి పర్సెస్లో చిన్న చిన్న పర్సెస్ కూడా ఇలాంటివి ఉంటాయి. సో అందులో అయితే మనం ఇలా ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కడంటే అక్కడ పెట్టకుండా లేదంటే ఆ ఛార్జర్ పైనే పెట్టేస్తూ ఉంటారు, కింద పడిపోతూ ఉంటుంది. ఇలా పెట్టుకుంటే సెక్యూర్గా కూడా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి వింటర్ సీజన్లో కానీ లేదంటే రైనీ సీజన్లో కానీ ఇలాంటి జర్కిన్ కానీ లేదంటే స్వెటర్స్ అయితే వేసుకొని వెళ్తూ ఉంటాం కదా. కాకపోతే పాకెట్స్ అయితే ఇలా బయట మాత్రమే ఉంటాయి. మొబైల్ కానీ మనీ కానీ పెట్టుకున్నప్పుడు కింద పడిపోతూ ఉంటాయి, కంఫర్ట్గా కూడా అనిపించదు కదా. సో ఇలా ఒక జ్యువెలరీ పర్స్ని మనం నచ్చింది ఒకటి తీసుకొని ఇలా లోపల వైపు సేఫ్టీ పిన్తో మనం పెట్టుకున్నామంటే ట్రైన్ జర్నీలో కానీ బస్ జర్నీలో కానీ చేసేటప్పుడు సేఫ్టీగా ఉంటుందన్నమాట. అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనం క్యారీ చేస్తూ ఉంటాం కదా బయటికి వెళ్ళేటప్పుడు. సో ఇలా చాలా జిప్స్ అయితే ఉంటాయి కానీ చిన్న జిప్స్ అయితే ఉండవు లోపల మాత్రం సేఫ్టీగా. అలాంటప్పుడు ఇలా చిన్న పర్సుని ఒకటి తీసుకొని జ్యువెలరీ పర్సుని ఇలా లోపల కనుక మనం డబుల్ సైడ్ టేప్తో అయినా లేదంటే ఇలా పిన్నిస్తో అయినా మనం పెట్టుకున్నామంటే మనకి బస్లో వెళ్ళినప్పుడు ఇలా ఆధార్ కార్డు ఇంకా మనీ కానీ ఇలాంటివి అయితే చేంజ్ అలాంటివి అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, సేఫ్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా. సో క్లాత్ బ్యాగ్ అయినా లేదంటే మీ దగ్గర కవర్ అయినా ఉంటుంది కదా, సో కవర్తో అయినా ఇలా ట్రై చేయండి. అటు ఇటు కూడా నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనం స్టాప్లర్ తోటి ఇలా పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. ఒక 3 పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి నచ్చిన ఇలాంటి పర్సెస్ అయితే మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పర్సెస్ డబల్ సైడ్ టేప్తో కానీ లేదంటే పిన్నిస్తో అయినా పెట్టుకోవచ్చు, సేఫ్టీగా ఉంటుంది. సో ఇలా పెట్టేసుకొని మనకి నచ్చిన దగ్గర వాళ్ళకైతే హ్యాంగ్ చేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకున్నామంటే ఇలా కరెంట్ బిల్స్ ఇంకా ఇంపార్టెంట్ పేపర్స్ అలాంటివి ఉంటాయి కదా, సో వాటిని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సపరేట్గా మనము చేంజెస్ అయినా అలాంటివి అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది.
మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఇలా మనము రెడీ చేసుకొని ఇంకా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలాంటివి చైన్స్ అలా సపరేట్గా ఇందులో అయితే పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఒక బ్యాగులో పెట్టుకున్నామంటే సరిపోతుంది. వాటికి అలా సపరేట్గా అయితే ఉంటుంది. నచ్చితే ట్రై చేసి చూడండి తప్పకుండా. అన్ని ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలా బీరువాలో మనం లోపల చీరల కింద అక్కడక్కడ పెట్టేసుకుంటాం డబ్బులైతే. సో మనకే కనిపించదు ఎప్పుడైనా. సో అలాంటప్పుడు ఇలా మనకు నచ్చిన దగ్గర ఇలా డబుల్ సైడ్ టేప్ పెట్టేసి లోపల వైపైన బయట వైపైన ఇలా పెట్టేసి పర్స్ పెట్టుకున్నామంటే మనీ కానీ లేదంటే కీస్ కానీ అలాంటివి అయితే పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన దగ్గర లోపలైనా లేదంటే కనిపించేలాగా ఇలా బయట అయినా పెట్టుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.